హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి మా విలేజ్లో నేను చేసుకున్న గౌరీ పౌర్ణమి పూజ అయితే చూపిస్తాను. సో ముందుగా అయితే మీ ఉన్న చోట ఇలా ముగ్గు వేసుకున్నాను, అలానే ఇంట్లో దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే మా విలేజ్కి వెళ్ళి అక్కడైతే పూజనైతే చేసుకుంటాను. సో ఇదిగోండి, ఇప్పుడైతే ఇంకా మా విలేజ్కి కూడా వచ్చేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ అందరూ పూజకి రెడీ చేసేసుకుంటున్నారు. వాకిళ్ళు అవి తుడుచుకొని కడుక్కొని కల్లాపు వేసేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా మా పెద్దమ్మకి చెప్పి ఇదిగోండి ఫుల్గా ఎర్రమన్నతో అలికించేస్తున్నాను. ఇదంతా కూడాను మొత్తం అలికేయమని చెప్పాను, ముగ్గు వేసుకోవడానికి బాగుంటుందని. ఇంకా ఊరంతా కూడాను చక్కగా కలకలమంటూ ఉందన్నమాట. ప్రతి ఒక్కరు ఆకులు బయట నిల్చొని చక్కగా ముగ్గులు వేసుకుంటున్నారు. ఇంకా అలానే నేను కూడా ఎర్రమన్న అలికించేసిన తర్వాత మన బియ్యం పిండి ఉంటుంది కదా, లిక్విడ్ లాగా మిక్సీ పట్టి చేసుకుంటాం. సో అలా ముగ్గులు వేద్దాం అనుకున్నాను ఆ పిండితో, కానీ అదైతే అసలు డిజైన్ సరిగ్గా రావట్లేదు. అందుకని చెప్పి మళ్ళీ వరిపిండితోనే ఇంకా తడి చేసుకుంటూ ముగ్గునైతే వేసేసాను అనమాట. నార్మల్గా సింపుల్గా అయితే వేసేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మేము అక్కడే నిలబడి తొక్కేస్తాం కదా. సో అందుకని చిన్న ముగ్గే వేసుకున్నాను. ఇంకా సాంగ్స్ అవి పెడితే కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి సాంగ్ పెట్టట్లేదు, కానీ ఇంకా వీధిలో మండపం దగ్గర అయితే పాటలు వేశారనమాట. ఆ రోజు పూజకి సంబంధించిన పాటలు అవి వేశారు. వీధంతా కూడా చాలా అలిక్కిరిగా హడావిడిగా భలే అనిపించింది. రియల్గా న్యాచురల్గా అంతా కూడా చాలా బాగుంది అనిపించింది. ఇదిగోండి ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను అనమాట. ముగ్గు ఎలా ఉంది, నచ్చితే కామెంట్ చేయండి. ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మధ్యలో ఇలా ముగ్గు వేసుకుంటూ చుట్టూ కూడాను ఇలా సైడ్ బార్డర్స్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే గౌరీదేవిని రెడీ చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి సన్నికలకైతే చక్కగా పసుపు రాసేసి బొట్లు అవి పెట్టేస్తున్నాను. ముగ్గు వేసిన వెంటనే ఇంక ఈ పని అయితే చేస్తున్నాను. ఇంటికాడ నుండి నేను బయలుదేరినప్పుడే మళ్ళీ రెండోసారి స్నానం కూడా చేసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఎలాగ ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పి ఇంక ఇదిగోండి, ఇంకా గౌరీదేవిని మనం ఇలానే సన్ని పైన పెట్టి పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా సన్నికైతే మంచిగా అలంకరించేసుకుంటున్నాను ముగ్గులతో. ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది, మొత్తం అన్నీ పెట్టేసాను. చూస్తున్నారు కదా చేతులు మొత్తం పసుపు అయిపోయాయి. సో ఇప్పుడైతే నేను ఈ సారీ కట్టుకోవాలనుకుంటున్నాను. ఇదిగోండి మంచి చందనం అండ్ రెడ్ కలర్ మిక్స్లో సారీ అనమాట. ఇంకా ఈ చీర అయితే బాగుంటుంది అనిపించింది పూజ దగ్గరికి, అందుకని ఈ చీర కట్టుకుంటున్నాను. అలానే ఇదిగోండి ఈ జ్యువెలరీ షర్ట్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఎలా రెడీ అయ్యాను ఏంటి అన్నది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఈ సెట్ కూడా చాలా హెవీగా ఉంటుంది, కానీ పెట్టుకోవాలి అని అనుకున్నాను ఈసారి. సో చూస్తారు కదా, ఈ విధంగా అయితే నేను రెడీ అయ్యాను. సారీ నాకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే పూజకి రెడీ అయిపోతాం, కిందకి వెళ్ళిపోతాం. ఇదిగోండి కిందనైతే అమ్మవారికి రెడీ చేస్తున్నాను. ఇంకా అన్నీ సన్ని మీద అన్నీ పెట్టుకోవాలి కదా, అలానే ఫైరింగ్ కూడా అవుతుంది చూడండి. ఇంకా అందరూ కూడాను అన్నీ రెడీ చేసేసుకుంటున్నారు. దీనికి టైమింగ్స్ అంటే ఏమీ లేదు కదా, చక్కగా మనం రెడీ అయిపోయి పూజకి అన్నీ అలంకరించేసుకొని రెడీ చేసేసుకుంటే ఇంకా కథ చదివేసుకోవడమే. ఆల్రెడీ నేను సన్నికలు అన్నీ రెడీ చేసినప్పుడే తాంబూలాలు అన్నీ కూడా సెట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా ఒకసారి చీర కట్టుకుని కిందకి వచ్చాక డైరెక్ట్ పూజ కోసం అన్నీ ఇక్కడ రెడీ చేసేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఎవరి వాకిట్ల ముందు వాళ్ళంతా కూడా నేను చక్కగా ఇలాగ అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటున్నారనమాట. ఇంకా ఊరంతా కలకలమంటుంది. కాకపోతే వీడియోస్ అయితే చాలా నీట్గా తీయాలి అనుకున్నాను, కానీ నీట్గా రాలేదు. ఎందుకంటే ఇగోండి అందరూ చదివేటప్పుడు ఛార్జింగ్ లైట్లని అలానే దీపాల వెలుతురికి వాటికి అస్సలు ఫ్లాష్ వచ్చేసి బాగా కనిపించట్లేదు వీడియో అన్నది. కానీ మొత్తం ఊరంతా కూడా చేసుకోవడం రియల్గా దగ్గర ఉండి ఎంజాయ్ చేస్తే చాలా బాగుంది అనిపించింది. ఇంకా ఇదిగోండి మేము పూజ చేసేసి అలానే హారతి ఇస్తున్నాం. ఈ గౌరీ పుణ్యం స్పెషల్ హారతే కదా. ఇంకా ఇప్పుడైతే తాంబూలాలు ఇచ్చుకుంటాం అనమాట. ఎవరెవరికి ఇవ్వాలి అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఇలా తాంబూలాలు అయితే ఇస్తాము.
దీపాలు అయితే అస్సలు వెలగట్లేదు. గాలికి ఇలా ఇంకా వెలిగిస్తుంటే కొండెక్కిపోతున్నాయి. అదిగోండి పరదా అయితే అడ్డు పెట్టుకొని మరి దీపాలు అయితే వెలిగించి పూజ చేసేసాం. ఇదిగోండి ఇప్పుడైతే దగ్గరుండి నేను ఎలా వేసుకున్నాను జ్యువెలరీ అనేది చూపిస్తున్నాను. యాక్చువల్గా వీడియో తీయమంటే మా బాబు సరిగ్గా తీయలేదు. ఇంకా మేము రెడీ చేసుకున్న అమ్మవారిని కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇంకా భర్తలు ఉండే వాళ్ళు ఏంటంటే ఇలా కాలు కడిగి ఆ నీళ్ళు నెత్తిన వేసుకుంటారు. సో మా వారు లేరు కాబట్టి నేనైతే కడగలేదు. ఇంకా అలానే ఈరోజు నందన్నను కూడా తీసుకొస్తారనమాట. నందన్నను కూడా తీసుకొచ్చేటప్పుడు చాలా బాగుంటుంది, ఊరంతా ఊరేగిస్తూ ఉంటారు. సో అది కూడా ఒకసారి చూసేయండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.